రైట్. జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగానే మానసిక పరిస్థితి బాగాలేదా? ఎస్, నిజంగానే అలాగే అనిపిస్తుంది. అంటే ఇప్పటివరకు చాలామంది చాలా రకాలుగా చెప్పుకుంటూ వచ్చారు, కానీ దీంట్లో ఎక్కడో ఎవరో కొంతమంది వాళ్ళకి నచ్చకో, ఇబ్బంది పడో, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ అభిప్రాయాలు నచ్చకో చెప్పారంటే అనుకోవచ్చు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి నిజంగానే మానసిక పరిస్థితి బాగాలేదా? చెడిపోయిందా? ఆయన క్రూరంగా మనుషులు చనిపోతే శవం దగ్గరికి వెళితే ఆయనకి నిజంగానే సంతోషం వేస్తుందా అనుకునే తరహాలో రీసెంట్‌గా ఆయన అనేక కార్యక్రమాల్లో, శవ కార్యక్రమాల్లో పాల్గొనడం మనం చూస్తున్నాం. తండ్రి అధికారం నుంచి తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకోవడం మొదలుపెడితే బాబాయి లేదంటే ఇంకొకటో మనం చాలా విషయాలు మనం చూసాం. అంటే ఇక్కడ అదే ధోరణిలో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి పిచ్చి పరాకాష్ఠకు వెళ్ళిపోయిందా అనిపించేలా ఆయన వెకిలి చేష్టలు కనిపిస్తున్నాయి. అంటే రీసెంట్‌గా మనందరికీ తెలుసు, ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా భారత ఆర్మీ అంతా కూడా యుద్ధం చేసి దాంట్లో మన తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి వ్యక్తి, మన ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి వ్యక్తి, యువకుడు, ఆర్మీ సోల్జర్‌గా ఉన్నటువంటి మురళీ నాయక్ చనిపోవడం జరిగింది. దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వ్యక్తిగతంగా సహాయం అందించారు. ఎంతిచ్చినా కూడా ఆయన్ని తీసుకొచ్చే అంత ఇదైతే లేదు. అంత గొప్ప త్యాగం చేసినటువంటి వ్యక్తి. అంటే మనల్ని ప్రాణాలతో కాపాడటం కోసం తన ప్రాణాలు అర్పించినటువంటి ఒక వీర జవాన్. లేట్‌గా వెళ్లారు. సరే, ఆయనకి రాజకీయ లబ్ధి ఉందా? రాజకీయ లబ్ధి లేకపోతే ఆయన ఏ శవం దగ్గరికి, ఎక్కడికి వెళ్లి ఆయన పరామర్శించడని జగన్మోహన్ రెడ్డి గారిని అంటా ఉంటారు. ఇక్కడ ఆ విషయానికొస్తే ఈ వీర జవాన్‌కి సంబంధించినటువంటి విషయాన్ని కొంచెం లేట్‌గానే వచ్చినా కానీ, సరే ఆయనలో కూడా దేశభక్తి ఉంది అనేటువంటిది అటు జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించుకోవటానికి వచ్చారా? ఏంటి అనేది పక్కన పెడదాం. వచ్చారు, బానే ఉంది. ఆయన వచ్చిన తర్వాత ఆ నవ్వులేంటి? ఒక పుట్టెడు దుఃఖంలో ఆ తల్లి, తండ్రి ఒక్కగానొక్క కొడుకు ఈ దేశం కోసం మరణించాడు. వాళ్ళకి అన్నీ తానే చూసుకుంటాడనుకున్నటువంటి మనకి చేతికొచ్చినటువంటి కొడుకు చనిపోతే ఆళ్ళు పుట్టెడు దుఃఖంలో ఉంటే అక్కడికి వెళ్ళి ఆయన నవ్వులు ఏంటి? ఆ లోకం ఏంటి? ఈయన నిజంగానే అలాంటి లక్షణాలు ఉండిపోయినాయా? ఏదో 'మహేష్ బాబు' గారి సినిమా 'స్పైడర్‌లో' విలను అందరిని చంపేసి, చంపేసిన తర్వాత వాళ్ళు ఏడుస్తా ఉంటే వాళ్ళ మధ్యలోకి వెళ్ళి చెవులు రిక్కించి వింటా ఉంటాడు. సంతోషపడతా ఉంటాడు. అలా ఈయన కూడా అలాంటి లక్షణాలు ఎందుకు కలిగాయి? ఇలాంటి ఆలోచనలు ఇలాంటి చూడండి, ఎలాంటి ఎందుకు ఆ నవ్వేంటి? వాళ్ళు బాధపడుతుంటే ఓదార్చకపో, మానేసేయి. అంతేగాని వాళ్ళంత బాధపడుతుంటే, వాళ్ళు ఏడుస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి ఈ నవ్వులేంటి? ఇంకా దరిద్రమైనటువంటి విషయం ఏంటంటే, మీకు వినిపిస్తాను. వినండి వెనకాల నుంచి ఆయనకు సంబంధించినటువంటి నాయకులు, ఆయనకు సంబంధించినటువంటి కార్యకర్తలు పేటీఎం బ్యాచ్ అని ఊరికనే అనరు. అంటే డబ్బులిచ్చి తీసుకొచ్చినోళ్ళే. అయినా కూడా వాళ్ళు కూడా ఇంగిత జ్ఞానం అయినా ఉండాలిగా. అసలు వెళ్ళిన ప్లేస్ ఏంటి? వెళ్ళినటువంటి పరిస్థితి ఏంటి? అక్కడ కుటుంబం ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? అసలు మనం అక్కడ ఏం చేస్తున్నాం? ఓదార్పు యాత్ర చేస్తున్నామా? లేదంటే ఆయన పరామర్శించడానికి వెళ్ళామా? లేదంటే వైఎస్ఆర్‌సీపీ పార్టీ కార్యకర్త ఇంటికి ఏమన్నా ఎళ్లారా? వీర జవాన్ ఇంటికి, మన దేశం కోసం కష్టపడి చనిపోయినటువంటి ఒక కుటుంబం దగ్గరికి వెళ్లారా అనేది అర్థం కావట్లేదు. ఆ నాయకుడే ఎలా ఉంటే ఇంక కార్యకర్తలు కూడా అలాగే ఉంటారేమో అనిపించింది. ఒకసారి వినండి. చూసారుగా, సీఎం, 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 సీఎం అంట. వీళ్ళసలు మనుషులా? సైకోలా? టెర్రరిస్ట్‌లా? ఏమనాలి వీళ్ళని? ఇంత దారుణంగా ఒక రాజకీయ పార్టీ నడిపేటువంటి వ్యక్తి, ఆ పార్టీకి అండగా ఉంటున్నటువంటి ఆ నాయకులు, కార్యకర్తలు ఏ రకంగా తయారవుతున్నారు? కనీసం ఈయనన్నా చెప్పాలిగా. అయ్యా! అరేయ్! మనం వచ్చిన ఏంటి ఈ పని? అక్కడ ఉన్నటువంటి జనాలు మీకు చూస్తే గనక మొత్తం కార్యకర్తలనేసుకొని, పేటీఎం బ్యాచ్ అందరిని యేసుకొని రోడ్లన్నీ ఒక ఏంటది ధర్నాలు చేయటానికో, లేదంటే వాళ్ళ బలాన్ని నిరూపించటం కోసం చేసేటువంటి బల ప్రదర్శనలా కనిపించింది ఆళ్ళ ఇంటి ముందు. అసలు ఏంటిది? ఇదొక రాజకీయ పార్టీయా? ఈయనొక రాజకీయ నాయకుడా? ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి హావభావాలు పలికేటువంటి వ్యక్తి ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఎంత క్రూరత్వంగా కనిపిస్తుందంటే నాకైతే ఆయన మనసులో మరి నిజంగానే ఇప్పటికైనా మార్చుకోవాలి. అందరూ అంటున్నారు అంటే మరి ఇదేంటిది?
ఒక దేశానికి ఒక మనం బలంగా నమ్ముకునేటువంటి అంటే కనిపించిన దేవుడు వీళ్ళ వీళ్ళ రూపంలో ఉండి మనల్ని కాపాడుతున్నారేమో అనుకుంటుంటే, అలాంటి ఒక వీర జవాన్ చనిపోతే ఎళ్లి పరామర్శించి వచ్చేయాల్సింది పోయి, ఆ వెకిలి నవ్వులేంటి, ఆ వెకిలి చేష్టలేంటి, అక్కడ ఉన్నటువంటి పనులు, ఆ కార్యకర్తలు చేసేటువంటి పనులేంటి, వాళ్ళు ఇచ్చేటువంటి స్లోగన్స్ ఏంటి? అరే! ఒక భారత్ మాతాకి జై అని అంటల్లా, జోహారు మురళీ నాయక్ అని అంటల్లా, వందే మాతరం అని చెప్పట్లా. సీఎం జగన్మోహన్ రెడ్డా? అరె బాబు! అసలు మీరు మనుషులా? పశువులా? మరసలు ఏం పుట్టక పుట్టారు? అసలు ఏం బ్రతుకుతున్నారు? మీలాంటి వాళ్ళకి 5 ఏళ్ళు అధికారం ఇస్తే ఏం చేశారో చూసాం. అలాంటి సైకో లక్షణాలు ఇంకా పెరిగిపోయినటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఒక ఎమ్మెల్యేగా ఉంటే, ఆళ్ళ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయో ఆలోచించండి. అసలు నిజంగా అయితే ఇలాంటి వ్యక్తులు గనక రాజకీయంగా అవకాశాలిస్తే, ఈ దేశం, ఈ రాష్ట్రం ఎటువైపు వెళ్ళిపోతుందో ప్రజలు ఆలోచించుకోవాలి. నిజంగా ఇలాంటి క్రూరమైనటువంటి లక్షణాలు కలిగి ఎవరో సిద్ధాంతం ఎవరో చెప్తున్నారు. హిట్లర్ జాతకం, జగన్మోహన్ రెడ్డి గారి జాతకం ఒకటేనని. నిజమేనేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఇయన్నీ చూస్తుంటే ఈయన ఇప్పటివరకు లేదులే ఆయనకేదో గబుక్కున నవ్వొచ్చుండొచ్చులే, లేదా ఇంకొకటి ఉండొచ్చులే, ఒకసారి కాపోతే ఒకసారి ఏదో జరుగుంటదిలే అనుకున్నాం. ఇంక ప్రతిసారి ఇదేనా? శవం కనపడితే చాలు ఆయనలో చిరునవ్వు వచ్చేస్తది. శవం కనపడితే చాలు ఆయనలో ఆనందం వచ్చేస్తుంది. అసలు ఏంటి ఈ లక్షణాలు? ఏంటి ఆలోచనలు? ఏదేమైనా కానీ ప్రజలు ఆలోచించుకోవాలి. అంటే మానవత్వం అనేది మచ్చుకైనా జగన్మోహన్ రెడ్డి గారి నరనరాల్లో కూడా లేదేమో అనిపిస్తుంది. తల్లిని, చెల్లిని నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటేసి, బాబాయిని హత్య చేసిన వాళ్ళని ఇంట్లో పెట్టుకుని వాళ్ళని కాపాడుతున్నటువంటి వ్యక్తికి దగ్గర నిజంగానే ఎందుకు మానవత్వానికి సంబంధించినటువంటి లక్షణాలుంటాయి? ఉండవు. అది జగన్మోహన్ రెడ్డి గారి నాకు తెలిసి డీఎన్ఏ డిఫెక్ట్ ఏమో అనిపిస్తుంది. ఈవెన్ ఆయన లక్షణాల్లో ఉన్నటువంటి ఎఫెక్టు మరి ఏ రకంగా ఆయనలో చేరాయేమో నాకైతే తెలీదు గానీ, రాజశేఖర్ రెడ్డి గారు ఎంత హుందాగా వ్యవహరించేవాళ్ళు. ఎవరైనా ఈవెన్ ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారికి ఏదన్నా అక్కడ బాంబ్ బ్లాస్ట్ జరిగితే ఆయన ఈ దగ్గరుండి అక్కడ ఉన్నటువంటి అంటే ఎళ్లి ఆయన యోగక్షేమాలు తెలుసుకోవటం, అనేకమైనటువంటి తర్వాత కూడా ఆయన సీఎం అయిన తర్వాత కూడా ఎంతోమందిని ఆదుకున్నటువంటి వ్యక్తి. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో చాలా జాగ్రత్తగా ఉండేటువంటి వ్యక్తి. కానీ మరి ఈయనకి ఎలా వచ్చినాయో నాకైతే అర్థం కావట్లేదు. నిజంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యవహార శైలి మాత్రం మార్చుకుంటే తప్ప బాగోదు. లేదంటే ఇదే కంటిన్యూ అయితే మీలో ఉన్నటువంటి సైకో లక్షణాలు రోజు రోజుకి బయటకి కనిపించేసేటువంటి పరిస్థితి ఉంది. కనీసం దాచుకునేటువంటి పరిస్థితి అయినా చేసుకోండి. నవ్వు అనేది ఎక్కడ పడితే అక్కడ వచ్చేది కాదు. ముఖ్యంగా ఇలాంటి సందర్భాల్లో ఆ కుటుంబం ఎంత బాధలో ఉంటే మీరు వెళ్ళి ఓదార్చడం అంటే మీరెళ్ళి కన్నీళ్లు కార్చాల్సిన అవసరంలా. మీ నవ్వుతో వాళ్ళకి ఎంత వెగిలి పుట్టేస్తదంటే, ఇదేంటి ఇలా ఇలా నవ్వుతున్నాడేంటి ఈయన అనిపించేలా ఉంటది.